ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. ఈరోజు వచ్చేసి మా చిన్న పాపకు పుట్టెంట్రికలు తీపిస్తున్నాం అనమాట. అది కూడా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. నేను మా పాపకు వచ్చేసి February 2 పుట్టెంట్రికలు తీపిచ్చినాము. మా ఇంటి దేవుడు వచ్చేసి మునీశ్వర టెంపుల్ అనమాట. కాబట్టి మునీశ్వర టెంపుల్కి తిరుపతిలో వెళ్ళి అక్కడైతే మేము పుట్టెంట్రికలు అయితే తీపిచ్చామన్నమాట. ఏమేమి చేసాము ఏమి అనేది నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే అత్తమ్మ అన్నీ కూడా అరేంజ్ చేసేసింది అనమాట. ఇవన్నీ మనం ఒక టెంపుల్కి వెళ్ళడానికి పూలు పండ్లు, మళ్ళీ వచ్చేసి దేవుడికి పంచే టవాళ్ళు, మళ్ళీ అక్కడే మేము పొంగలన్నం కూడా చేసి దేవుడికి పెట్టాలన్నమాట. కాబట్టి కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ ముందే అరేంజ్ చేసేసింది అత్తమ్మ. ఇలా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మేము కూడా అయితే రెడీ అయిపోయినాం అనమాట. మేమంతా కూడా అక్కడ మళ్ళీ గుడికి వెళ్ళాక గుడిలో నాకు కుదురుతుందో లేదో పిక్స్ తీసుకోవడం అని చెప్పేసి, ఇంట్లో కొద్దిగా మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. తర్వాత వచ్చేసి మేకకు కూడా ఇక్కడ ఇంటి ముందర పూజ చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అంతా వాటర్తో క్లీన్ చేసేసి, తర్వాత అత్తమ్మ పసుపు కుంకంతో అయితే బొట్లు పెట్టేసింది అనమాట. తర్వాత పూలమాల వేసేసి ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా మునీశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంట. ఇంతకుముందు ఎంత దూరం ఉన్నా కానీ అది తలపైన పెట్టుకొని వాళ్ళ ఎవరికైతే పుట్టెంట్రికలు తీపిస్తామో వాళ్ళ మమ్మీ వచ్చేసి కంపల్సరీగా తలపైన పెట్టుకొని ఎంత దూరం ఉన్నా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళంట, అత్తమ్మ చెప్పింది నాకు. కానీ ఇప్పుడు అంత చాలా దూరం ఉంది, అందులో మన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు మేము కార్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము టెంపుల్కి, మునీశ్వర్ టెంపుల్కి. నేను ప్రతిదీ కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాను, చూస్తూ ఉండండి. తర్వాత ఇక్కడ మేకకైతే అంతా రెడీ చేసేసుకున్నాము. పూజ చేసేసుకున్న తర్వాత ఇంక మేమైతే బయలుదేరేసామన్నమాట. అత్తమ్మ అయితే ఇట్లా తలపైన అక్కడ కావాల్సినవి మనకి అక్కడ మేము పొంగల్ పెట్టాలి కదా, కాబట్టి పొంగల్కి కావాల్సినవన్నీ కూడా ఆ ఐటమ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకుని తీసుకెళ్ళాలన్నమాట. పుట్టెంట్రికలు తీపిచ్చే అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట. అలా చేస్తే దేవుడి దగ్గర తీసుకెళ్ళాలన్నమాట. కాబట్టి మేమైతే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అమ్మ నాన్న చెల్లి కూడా వచ్చినారు. లక్ష్మి ఒకటే మిస్ అయిపోయింది అనమాట. తను ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేస్తుంది కాబట్టి బెంగళూరులో లీవ్ దొరకలేదు. కాబట్టి ఇంకా ఒక రోజు కోసం అంత దూరం రావడం కష్టం అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని చెప్తే తను ఒక్కటే మిస్ అయిపోయింది. మేమైతే అందరం బాగా కలిసి టెంపుల్కి అయితే బయలుదేరేసామన్నమాట. ఇక్కడి నుంచి ఇంటికాడ నుంచి ఇంకా కార్లోనే మేకను కూడా పెట్టుకొని అందరం కలిసి ఫ్యామిలీ అందరు కలిసి కూడా కార్లో బయలుదేరేసామన్నమాట. అక్కడికి అత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు, మళ్ళీ బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చినారు అక్కడికి. నేను అక్కడ కూడా క్లిప్స్ తీసాను, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి అయితే వచ్చేసాము, మునీశ్వర్ టెంపుల్కి. ఇక్కడ మనకి ఫస్ట్ గుడి చుట్టూ కూడా 3 సార్లు తిరిగేసి ముందు వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారికి దర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేసి మునీశ్వరుడు అనమాట. ఇక్కడ మేము అభిషేకం చేపిస్తున్నాం అనమాట. పాలాభిషేకం, మళ్ళీ పండ్లు, మళ్ళీ పుష్పంతోన, మళ్ళీ వచ్చేసి పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా చాలా మంచిగా ఓపికతో పూజారి చేపించినాడు. ఇప్పుడే కాదు, దివికి ఉన్నప్పుడు కూడా అంతే. మేము చాలాసేపు 1.5 అవర్ 2 అవర్స్ చేసామన్నమాట దివి అప్పుడైతే. ఎందుకంటే అప్పుడు రష్ ఉండలేదు. ఈరోజు కొద్దిగా రష్ ఉందన్నమాట. కాబట్టి కొద్దిగా ఇప్పుడు కూడా బాగానే చేసాము, కానీ అప్పుడైతే 2 అవర్స్ పట్టిందనమాట. ఇప్పుడు కూడా బాగా ఓపికతో పూజారి అయితే బాగా చేపించినాడు మా చేత్తో. నెయ్యితోన, మళ్ళీ విభూది, మళ్ళీ తర్వాత వచ్చి సింధూరం, ప్రతీది ఐటెంతోన అభిషేకం మా చేత్తో చేపించి మళ్ళీ వాటర్ పోయడం. ప్రతి ఐటెం పసుపు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ పోయడం, కుంకుమ అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అలా శివునికి అయితే అభిషేకం చేసేసామన్నమాట. మేమిద్దరం కలిసి కూడా. ఇక్కడ అత్తమ్మ అంతా కూడా మాకు అందిస్తూ అన్నీ అరేంజ్ చేసేసింది. ఇక్కడ ముందే తీసుకొచ్చేసాం కదా అవన్నీ. కాబట్టి పూజారి అయితే అన్నీ ఇట్లా ఇస్తూ ఉన్నాడు. మేమైతే అన్నీ అరేంజ్ చేసేసి ఇక్కడ పూజ చేసాము. నేను దివిది కూడా వ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అప్పుడు కూడా నేను ఇలానే ఇక్కడికే వచ్చి మేము ఇక్కడే పుట్టెంట్రికలు తీపిచ్చామన్నమాట దివి టైంలో కూడా. కాబట్టి ఓక్షి టైంలో కూడా ఇక్కడే చేసేద్దాము, మంచిగా ఉంటుంది, మనకి పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అంతా కూడా మనం అభిషేకం చేయించుకోవచ్చు ఇక్కడే. మళ్ళీ తర్వాత గుండు కొట్టించుకొని ఇక్కడే పోగులు కుట్టేవాళ్ళు అందరు కూడా మనకి ఇక్కడే ఉంటారనమాట. మేకను కట్ చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అందరు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరలోనే ఉంటారు. కాబట్టి మనకి కూడా ఈజీగా ఉంటుంది, పాసిబుల్గా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడికే వస్తామన్నమాట ఎప్పుడు. ఇక్కడైతే అభిషేకం చేసే అంత లెంతీగా అయితే నేను వీడియో పెట్టలేదనమాట. చాలాసేపు చేసాము, ఒక 1 అవర్ 1.5 అవర్ చేసామన్నమాట అభిషేకము. అంత లెంతీ పెట్టలేదు, కొద్దిగా మాత్రమే పెట్టానమాట. నాకు కూడా మెమొరీగా ఉండాలి అని చెప్పేసి కొద్దిగా మాత్రమే పెట్టుకున్నాము. పూజ అంతా, అభిషేకం అంతా అయిపోయినాక మళ్ళీ పసుపు కుంకుమ అంటించేసి పూలతో అలంకరణ చేసేసి ఆ పళ్ళు పెట్టేసి పొంగలన్నం కూడా చేశారనమాట. అత్తమ్మ అమ్మ వాళ్ళిద్దరు కలిసి అక్కడ పొంగలన్నం రెడీ చేశారు. ఆ పొంగలన్నం కూడా ఇక్కడ పెట్టేసి సాంబ్రాన్ని అయితే ఇచ్చేసామన్నమాట. హారతి ఇచ్చేసి సాంబ్రాన్ని ఇచ్చి దండం అయితే పెట్టేసుకున్నాము. తర్వాత
అత్తమ్మ వాళ్ళు గూడా వచ్చి టెంకాయ కొట్టుకున్నారు. తర్వాత అమ్మ వాళ్ళు ఎంతమంది వస్తే అంతమంది వాళ్ళు తరపున టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకుంటారు కదా! అలా చేసేసారనమాట. తర్వాత వచ్చేసి ఇంక మునీశ్వర్ పూజ అంతా అయిపోయింది. ఇంక తర్వాత ఇట్లా 3 చుట్లు తిరిగేసి దర్శనం అయితే చేసుకొని పూజ చేసుకుంటున్నామనమాట. మా చెల్లి ఇక్కడ కనిపించట్లేదు కదా! మా చెల్లినే వీడియో తీస్తుందనమాట. కాబట్టి తను ఎక్కువగా వీడియోలో కనిపించకపోవచ్చు. కొద్దిగా డీటెయిల్‌గా చూపిద్దాము అని చెప్పేసి మా చెల్లి ఇక్కడ క్లిప్స్ తీసిందనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట, మునీశ్వరుడు. ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసేసాము. అమ్మ వాళ్ళు తెచ్చినది మళ్ళీ అత్తమ్మ వాళ్ళు తెచ్చినటి ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా బాగా జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇంకా మాకు పూజ అయిపోయిన తర్వాత గుండు కొట్టుకోవడానికి చాలా టైం ఉందనమాట. 1½ అవర్ టైం బాగుండదనమాట. అప్పుడు రాహుకాలమో, యమగండమో ఉన్నిందనమాట. 12 వరకు బాగుంది. మళ్ళీ 12 నుంచి 1:30 వరకు టైం బాలేదు. 1:30 పైన పాపకి పుట్టెంటుకలు తీయమని చెప్పినారనమాట పూజారి. కాబట్టి మేము ఆ టైంలో మా చిన్నత్తమ్మ మా దివి కోసం, యోక్షి కోసం తీసుకొచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా చూపిస్తుందనమాట. తనకి కావాల్సినటి మంచి మంచి ఐటెమ్స్ అయితే తీసుకొచ్చిందనమాట. నీళ్ళ బాటిల్లు, తర్వాత వచ్చేసి ఇది ఫుడ్ తినిపించడం అనమాట. ఫుడ్ తినిపించేది, వాళ్ళ దివికి ఒక ఫ్రాక్, యోక్షికి ఒక ఫ్రాక్. ఇంకా ముఖ్యమైన ఘట్టం అయితే వచ్చేసింది, యోక్షికి పుట్టెంట్రుకలు తీపించడం. ఈ టైంలో యోక్షి ఏడ్చినట్టు ఎప్పుడూ ఏడ్చలేదు ఈ 11 మంత్స్‌లో. ఎందుకంటే చిన్న పాప కదా! దివికైతే 3 ఇయర్స్ ఉన్నింది. కొద్దిగా అలవాటు అయినట్టుంది. పాప మేము చెప్పేది కూడా వినిందనమాట. ఈ యోక్షి చాలా చిన్న పాప కదా! కాబట్టి చాలా ఏడ్చేసింది. ఎంత ఏడ్చిందంటే చాలా ఏడ్చేసింది చెప్పాలంటే. దివ్య అయితే ఎంతగా చూస్తుందంటే ఆ పాపని ఏడవకుండా ఉండడాని కోసం ఫోన్ పెడుతుంది, బాటిల్ చూపిస్తుంది. ఎంత బాగా ఆడిస్తుందో దివ్య అయితే. ఎంత కేరింగో చెప్పాలంటే దివికి అంత కేరింగ్ వాళ్ళ చెల్లి అంటే. ఆ చిన్న ఏజ్‌లో తనకి అంత కేరింగ్ ఉండడం అంటే చాలా గ్రేటే చెప్పాలంటే. ఏడవది యక్షి అని ఎంత చెప్తుందనమాట. కానీ తను ఇంక చిన్న పిల్ల గదా! కాబట్టి ఏమో చేస్తున్నారు అన్న భయంతో ఎక్కువ ఏడుస్తుంది. అందులో గుండు చేపిచ్చే ముందే పడుకోయిందనమాట. పడుకోయిన పాపని లేపేసి ఇంక టైం అయింది అని చెప్పేసి మేము గుండు కొట్టియడం స్టార్ట్ చేశాం కాబట్టి తను ఇంకా ఎక్కువ ఏడవడం స్టార్ట్ చేసిందనమాట. కానీ ఇంక మనకి ఏడ్చినా ఏం చేయలేం కదా! ఇది ముఖ్యమైన ఘట్టం కాబట్టి మనం చేయాల్సిందే తప్పదింకా. కాబట్టి అలానే కొద్దిసేపు అట్లా కూర్చొని, ఇట్లా కూర్చోబెట్టుకొని అయితే మొత్తానికైతే గుండయితే చేపిచ్చేసాము అందరం కలిసి. అందరూ కూడా వచ్చినారు. మా చిన్నత్తమ్మ, రాఖీ, మా మామయ్య అందరూ కూడా ఉన్నారనమాట. అందరిని కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ. అక్కడ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంగ ఇక్కడికైతే గుడికి ఫస్టు గుండు కొట్టిచ్చేసామనమాట. ఇక్కడ చాలా ఏడ్చింది చెప్పాలంటే. కానీ గుండు చేసాక కూడా చాలా ఓపికతో, నిదానంగా కూడా నీట్‌గా చేశారనమాట. దివిక కొద్దిగా ఇక్కడ చెవి దగ్గర అలా ఉండిపోయింది. కాబట్టి మేము ఈసారి కొద్దిగా జాగ్రత్త పడి అంత నీట్‌గా చూసుకొని చేపిచ్చినాము. తర్వాత గుండయితే చేపిచ్చేసిన తర్వాత అక్కడ పాపకి స్నానం చేపిచ్చేలోపే ఇక్కడ మేకకైతే ఫస్ట్ పూజ చేసుకొని, మేకని అంతా గుడి చుట్టూ కూడా 3 టైమ్స్ తిప్పేసి ఇంక మేకని కట్ చేసేసినారనమాట. అవంతా కూడా నేను చూపించలేదు. ఎందుకులే వీడియోలో అవంతా చూపించడం అని చెప్పి జస్ట్ మేకకొకటే పూజ చేయడం మాత్రమే చూపిచ్చాను. ఫైనల్‌గా పాపకి స్నానం చేపిచ్చేసి, రెడీ చేసేసి, ఈ గౌన్ వేసేసి రెడీ చేసేసాము. చాలా క్యూట్‌గా అనిపించిందనమాట నాకైతే. పాప గుండులో కూడా ఎంత క్యూట్‌గా అనిపించేసిందో. కానీ ఎవరు దిష్టి పెట్టకండి, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి పాపకు. తర్వాత వచ్చేసి నాకు మెమొరీగా ఉండడానికి కోసం పెట్టుకున్నాను. కాబట్టి మీరు ఎవరు దిష్టి పెట్టకండి. పాపని మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇంపార్టెన్సే. చిన్న పిల్లలిద్దరూ కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఇది ఇంగా గుండు అయిపోయినాక ఇంకా వచ్చేసి మనకి ముఖ్యమైన ఘట్టం కూడా వచ్చేసిందనమాట ఇంకొకటి. అదే పోగులు కుట్టియడం. పోగులు కుట్టియడం టైంలో కూడా చాలా ఏడ్చింది. కానీ ఇంక తప్పదు కదా! మనకి పోగులు కుట్టియాల్సిందే ఆడపిల్ల కాబట్టి. కాబట్టి అతను కూడా ఇంక పూజారి కూడా మంచిగానే ఓపికతో కుట్టిచ్చారనమాట. ఆ టైంలో కూడా పోగులు కుట్టేటప్పుడు కూడా బాగా ఏడ్చేసింది. కానీ ఇంకా ఏం చేస్తావు తప్పదు కాబట్టి కుట్టిచ్చేసాము. ఫస్ట్ టైం అనుకుంటా యోక్షి మరీ అంతగా ఏడవడము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేవుడికైతే టెంకాయ కొట్టేసి దర్శనం చేసుకుంటున్నామనమాట మేమైతే. గుండు కొట్టిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇది హారతి ఇస్తున్నాడు ఇక్కడొచ్చేసి మా ఆయన. ఇంకా పాప చెప్తున్నాడనమాట, కొబ్బరి నూనె అంటించమ్మా ఏం కాదు తగ్గిపోతుంది, ఒక 3 డేస్ పెయిన్ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడనమాట స్వామి. సరే అని నేను కూడా చెప్తున్నాను. విభూది ఇచ్చినాడు.
మళ్ళీ వచ్చేసి ఎప్పుడైనా దిష్టి అట్లా తగిలినా కానీ నేను విభూది ఇస్తాను తీసుకో అనేసి స్వామి కూడా ఒకటి ఇచ్చినాడనమాట. తర్వాత ఇంక పాపతో గుండు చేపిచ్చేసినాం కదా! కాబట్టి పాపతో కూడా ఒకసారి గుడి చుట్టూ కూడా తిరుగుదాము అని చెప్పేసి మళ్ళీ మునీశ్వరుడు చుట్టూ కూడా మేము అందరం 3 చుట్లయితే తిరిగేసామనమాట. దర్శనం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి పూజారికి దక్షిణ ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నామనమాట. మొత్తం అంతా కూడా జరిగింది చెప్పాలంటే. పుట్టెంట్రుకలంతా కూడా కొంతమందే వచ్చినారు. కానీ చాలా బాగా జరిగింది. అక్కడ మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఈ పాపకి గుండు మధ్యాహ్నం చేపియడం వల్ల నైట్ అందరికీ భోజనాలు పెట్టామనమాట. అందరూ నైట్ వచ్చినారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇంకా చాలామంది కూడా వచ్చినారనమాట ఈవినింగ్. ఇది మధ్యాహ్నం టైం కాబట్టి ఎవరి రిలేటివ్స్ ఎవరు రాలేదు. తర్వాత మా మామయ్య వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా నైట్ వచ్చినారు. ఇంటికాడికి వచ్చినారు. అవంతా కూడా నేను వీడియో క్లిప్స్ చూపిస్తాను. చూస్తూ ఉండండి. ఇక్కడైతే మా పూజారికైతే దక్షిణ ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నామనమాట మేమందరము. దివ్య అక్కడ దూరంగా వెళ్ళిపోయినట్టుంది. కాబట్టి ఇక్కడ దివ్య అయితే కనిపించట్లేదు. తర్వాత ఇంక అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ నేను చూపించాను కదా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చినారని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఇవి డ్రెస్సెస్ అనమాట. డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చినారు. అందుకు అవి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మ పోగులు తీసుకొచ్చినారని చెప్పినా కదా! పోగులు అయితే పెట్టేసినారు. కానీ రింగ్ చేతికి ఇప్పుడు పెడుతుందనమాట అమ్మ. నాన్న అయితే అక్కడ వేరే చోటుకెళ్ళిపోయినారు. కాబట్టి నాన్న ఇక్కడ లేరు. మామయ్యకి కూడా నాన్నకి మామయ్య మళ్ళీ చిన్న మామయ్యకి పని ఉందని వేరే చోటుకెళ్ళిపోయినారు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ చైన్ తెచ్చింది. దీవాళికే తెచ్చినారనమాట. కానీ అప్పుడు మేము వేయలేదు. పుట్టెంట్రుకలు అప్పుడు వేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే అత్తమ్మ పుట్టెంట్రుకల రోజు చైన్ అయితే తీసుకొచ్చింది. చైన్ కూడా బాగుందనమాట. చాలా మంచి డిజైన్, ట్రెండీ డిజైన్ అనమాట. మీకు డీటెయిల్గా కూడా ఎప్పుడైనా ముందు వీడియోస్లో చూపిస్తాను. తర్వాత ఇక్కడంతా ఫ్యామిలీ ఫోటో తీసుకుందాము అని చెప్పేసి మేమైతే అందరం తీసుకున్నాము. ఇక్కడ కొన్ని క్లిప్స్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికైతే వెళ్ళేసి ఇంటికాడ ఎర్రనీళ్ళు దిష్టి తీసేసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి గుళ్ళు అంతా కూడా చుట్టేసి ఇంటికైతే బయలుదేరేసామనమాట. ఇంటికెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఎర్రనీళ్ళు దిష్టి అయితే తీసేసుకొని ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోయినాము. ఇంట్లోకి వెళ్ళిపోయినాక ఈవినింగ్ కొంతమంది వచ్చినారనమాట రిలేటివ్స్. అందరికి నేను కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా. చాలామంది గిఫ్ట్స్ ఇచ్చినారు, డ్రెస్సెస్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేనత్త అనమాట మా వదిన. గుడి కాడికి రాలేదనమాట. కొద్దిగా ఇబ్బంది ఉండడం వల్ల అక్కడ దూరం అవుతుందనమాట. కాబట్టి రాలేకపోయింది. ఇంటికి వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లెలనమాట. కాబట్టి వాళ్ళు డ్రెస్సెస్ తెచ్చినారు. మళ్ళీ వచ్చేసి ఓక్షి కోసం ఒక గోల్డ్ రింగ్ కూడా తెచ్చినారనమాట. అది నేను ఇప్పుడైతే డీటెయిల్గా చూపించలేకపోయినాను. ఎందుకంటే అది వీడియో అంత తీయలేదనమాట అప్పుడు. నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు డీటెయిల్గా చూపిస్తాలేండి మీకు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఇంకో అక్క ఉంది కదా! ఆ అక్క వాళ్ళ అక్క కూతురు అనమాట ఈ పాప వాళ్ళు కూడా వచ్చినారు. పట్టీలు తీసుకొచ్చిందనమాట ఈ పాప. వెండి పట్టీలు బాగున్నాయి. వీళ్ళకందరికీ కూడా ఇంకా చాలామంది కూడా తెచ్చినారు. అవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకోలేదనమాట. ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు. కాబట్టి నేను జస్ట్ వాళ్ళు తీసుకున్నవి మాత్రమే వాళ్ళు బ్లెస్సింగ్స్ లాగా ఇస్తారు కదా! కాబట్టి మనమునే తీసుకోవాలి. కొంతమంది చాలామంది మనీ కూడా ఇచ్చినారు. అవంతా కూడా తీసుకున్నాం. కానీ అవంతా వీడియోస్ తీసుకోలేదనమాట. వీళ్ళంతా మన వాళ్ళు కాబట్టి వీడియోస్కి ఓకే కాబట్టి తీసుకున్నాం అనమాట. తర్వాత వచ్చేసి లాస్ట్‌లో వెళ్ళిందనమాట మా చెల్లికి. అది వీడియో స్టార్టింగ్‌లో తీసింటే బాగుండింది. అంత లాస్ట్‌లో అయిపోయేటప్పుడు తీసింది కాబట్టి ఏం కనిపించట్లేదు మీకు. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, తర్వాత దాల్చా, అంతా షేర్వా, పెరుగు పచ్చడి, మటన్ ఫ్రై అంతా కూడా చేసినారు. చాలామంది కూడా వచ్చినారు. వైట్ రైస్ అంతా కూడా మంచిగా జరిగిందనమాట. సెలబ్రేషన్స్ అయితే మంచిగా జరిగింది. హ్యాపీగా అందరూ వచ్చి కూడా అందరూ బాగా తిన్నారు. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందనమాట. ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. మేము పెట్టినామని కాదు కానీ నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంది. క్యాటరింగ్ ఇచ్చామన్నమాట. మేమైతే చేయలేదు కానీ కుదరదు అనేసి మాకు ఇబ్బంది అవుతుంది, ఎక్కడ చేయలేమని చెప్పేసి క్యాటరింగ్కి అయితే ఇచ్చేసినాం. కానీ చాలా టేస్టీగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిన్నారు. అదే చాలు. ఇక్కడ వచ్చేసి మా చిన్న మామయ్య, మా చిన్నత్తమ్మ అనమాట. మా చెల్లి వీడియో తీస్తుందనమాట. మొత్తం వీడియో అంతా మా చెల్లినే తీసింది ఇది. కాబట్టి మా చెల్లి మ్యాక్సిమం వరకు వీడియోస్‌లో కనిపించదనమాట. తను అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ వాళ్ళ కొడుకు మాధవ్, ఇంకా మా డాడీ, మా మామయ్య వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రకాష్ అందరికీ కూడా వడ్డిస్తున్నాడనమాట. ప్రకాష్, రాఖీ, మా డాడీ, బాబాయ్ అందరు కూడా వడ్డించినారనమాట ఇంతసేపు. ఇంకా లాస్ట్‌లో అయితే అయిపోయింది. ఈ వీడియో అంతా కూడా యోక్షి ఏడవడమే చూశారు కదా! కాబట్టి నాకేం పెద్దగా నచ్చలేదు. కానీ మెమొరీగా ఉండడానికి కోసం పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇది బాగా ఇంటికి మేమైతే పాలకోడుకైతే వచ్చేసామన్నమాట. మా ఆయన ఆఫీస్ చేస్తున్నాడు కాబట్టి
ఇక్కడికి వచ్చినాక కొద్దిగా హ్యాపీగా ఫేస్ పెడదాము అని చెప్పేసి రెడీ చేసి గుండుకైతే గంధం పూసేసాననమాట. రోజు కూడా ఒక్కొక్క పూట అయితే పూస్తున్నాననమాట. ఎందుకంటే పాపకు కూడా చిచ్చిగా ఉంటుందని చెప్పేసి కొద్దిసేపు అట్లా పూస్తే బాగా చల్లగా బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.